హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ అలా ఈ రోజు అయితే ప్రతి 1 అవర్ కి 2 అవర్ కి ఒక వెహికల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి వెహికల్స్ వచ్చినాయి. ఒక 50,000 కిలోమీటర్స్ 70,000 తక్కువ రేటింగ్ తిరిగిన వెహికల్స్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. ఈ రోజు దగ్గర దగ్గర 6-7 వెహికల్స్ అప్లోడ్ చేస్తాను. ఈ రోజు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఇమ్మీడియట్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు చూసి డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే బండ్లు పోయాక మిస్ అవుతారు చాలా మంది, నోటిఫికేషన్ రాక బండ్లు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, వీడియోలోకి పోదాం. బస్ కార్ మోడల్ వచ్చేసి హోండా అమేజ్ 2014 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 15 లో రిజిస్ట్రేషన్ అయింది. 2030 వరకు మీకు జీవితకాలం ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్, మేడం గారు వాడిన వెహికల్, షోరూమ్ కండిషన్ లో ఉందన్న బండి అయితే. కేవలం రీడింగ్ 43,000 కిలోమీటర్ తిరిగింది. హోండా అమేజ్ లో పెట్రోల్ వేరియంట్, కేవలం 43,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఉన్నది బండికి, ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. 4 టైర్లు, 80 to 90% వరకు టైర్లు ఉన్నాయి. అసలు బండి చూస్తే వదలరు, అంత క్వాలిటీ ఉన్నది బండి అయితే. బండికి ఏ ప్యానల్ ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. బండి రాంగా చెక్ చేసాను, ఇంజన్ పరంగా, గేర్ బాక్స్ పరంగా, ఏసీ పరంగా ఎలాంటి కంప్లైంట్ లేదు. పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవాలి, అంత క్వాలిటీ ఉన్నది వెహికల్. టోటల్ వ్యూ ఒకసారి చూపిస్తా చూసుకుందాం. కార్ ఫ్రంట్ సైడ్ వ్యూనా చాలా బాగుంది బండి అయితే. కార్ రైట్ సైడ్ వ్యూ, ఇక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు, ఒరిజినల్ ఉంది బండి అయితే. హోండా అమేజ్ అన్ని టైర్లు 80 to 90% వరకు ఉన్నాయి. అన్ని టైర్లు మంచి కంపెనీ ఉన్నాయి, కాంటినెంటల్ కంపెనీ. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు, 80 to 90% వరకు ఉంది. ఈ టైర్ 80 to 90%, ఈ టైర్ కూడా 80 to 90% వరకు ఉంది. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. చాలా బాగుంది, ఎక్కడ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు బండికి. కార్ బ్యాక్ సైడ్ వ్యూ, కార్ కి రివర్స్ పార్కింగ్ సెన్సార్ కూడా రావడం జరిగింది, అండ్ రివర్స్ కెమెరా కూడా ఉంది బండికి. కార్ కి గ్లాస్ వచ్చేసి ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ గ్లాసే ఉంది, చేంజ్ కాలేదు. ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే, ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే. కార్ కి అయితే ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. చిన్న చిన్న టచ్అప్స్ అయితే కావను, 1-2-3 ప్యానల్ టచ్అప్స్ అయితే అయినాయి. కార్ లెఫ్ట్ సైడ్ ప్యానల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. ఇంటీరియర్ అయితే ఇక షోరూమ్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ అయితే చూసుకోవచ్చు, మీకు కనబడుతుందా, షోరూమ్ కండిషన్ లో ఉంది. ఆటోమేటిక్ గేర్స్, మన ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ మ్యూజిక్ సిస్టమ్. కార్ బ్యాక్ సైడ్ వ్యూ, 100కి 95% అయితే ఇంటీరియర్ ఉందన్న, ఎక్కడ నలగలేదు. లెఫ్ట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. డిక్కీ వైపు చూసుకుందాం, డిక్కీ ప్యానల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది బండికి, బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. సో స్టెప్నీ టైర్ అయితే చూసుకుందాం. బండి ఎక్కడ ఇంత రష్ రాలేదన్న, ఒరిజినల్ ఉంది మొత్తం. స్టెప్నీ టైర్ 1 టైం కూడా యూజ్ చేయలేదు, మొత్తం సీల్ టైర్ ఉంది, షోరూమ్ టైర్ అట్లనే ఉంది, ఇంకా 1 టైం కూడా యూజ్ చేయలేదు. జాకీ రాడ్, వీల్ పానా మొత్తం సెట్ మొత్తం ఈడే ఉంది చూసుకోవచ్చు. రైట్ సైడ్ ప్యానల్ షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానల్ ఉంది. బండికి ఏ ప్యానల్ అయితే చేంజ్ కాలేదు, మొత్తం ఒరిజినల్ ఉంది. కార్ కి 4 పవర్ విండోస్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్ని రావడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. చిన్న ఈడ అయితే ఏసీ వెంట్ ఒకటి డ్యామేజ్ ఉంది చూసుకోవచ్చు. ఏసీ వెంట్ లేదు దానికి అసలే. బండికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా రావడం జరిగింది. వచ్చేసి 2 షోరూమ్ కీస్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు, 2 షోరూమ్ కీస్ అవైలబుల్ ఉన్నాయి కార్ కి. రీడింగ్ చూసుకోండి, 43,000 కిలోమీటర్స్ ఒరిజినల్ రీడింగ్. కార్ అయితే ఒకటే సెల్ఫ్ లో స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ ఆన్ చేసాను, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్ చిల్డ్ అయిపోయింది, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఏసీ డాష్ బోర్డ్ అవి చూసుకోండి, చాలా ఇటుకున్నాయి.
ఇంకా దీని కవర్లు కూడా చింపాలి. ఈ సన్ ప్యాడ్ కవర్స్ కూడా అట్లానే ఉన్నాయి, కవర్లు కూడా చింపాలి. ఏసీ అయితే చిల్డ్ అనా. ఈ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇక ఓకే, మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగ్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగ్ ఉంది, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం మనం. రైట్ సైడ్ యాప్ వర్జలే ఉంది, ఏడా డిస్టర్బ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ యాప్ వర్జలే ఉంది. బానెట్ కూడా షోరూమ్ బానెట్ ఉంది, చేంజ్ కాలేదు. ఇంజన్ కాడ ఒక్క చుక్క ఆయిల్ లీకేజ్ లేదు, మొత్తం డ్రైవ్ ఉంది, వర్జన్ ఉంది. ఇంకా స్టిక్కర్లు కూడా పోలే, స్టిక్కర్లు కూడా అట్లా ఉన్నాయి బండికి. ఈ మొత్తం డస్ట్ మన యాంటీ డస్ట్ స్ప్రే కూడా కొట్టించారు ఇంజన్కి. అమరాన్ బ్యాటరీ ఉంది బండికి. బండికి ఎక్కడ చుక్క ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ లేదు, చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెస్ కానీ అలాంటి ఏం కొట్టడం లేదు. సర్వీస్ కూడా చేసే ఉంది, సర్వీస్ కూడా అవసరం లేదు, ఆయిల్ తెల్లగానే ఉంది, సర్వీస్ చేసే ఉంది ఆల్రెడీ బండికి. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్. షోరూమ్ కండిషన్ లో అయితే ఉంది బండి. ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత క్వాలిటీ ఉన్నది బండికి. బండి కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,90,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. మీకు సిబిల్ ఉంటే 0 డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఇవ్వచ్చు, సిబిల్ లేకపోతే 70% ఫైనాన్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ కాల్ ఆఫీస్ నెంబర్ 973973729 ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.